రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీ వివాదం చర్చనీయాంశంగా మారింది. తండ్రి కొడుకులు మోహన్ బాబు మనోజ్ల పైన తమపైన దాడి జరిగిందని ఒకరిపైన మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇక ఇవాళ ఉదయం నుంచి మోహన్ బాబు ఇంటి వద్ద హై డ్రామా కొనసాగుతోంది. ఇక ఉదయం అక్కడికి మోహన్ బాబు విష్ణు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో ఏమో గానీ ఇంట్లో ఉన్న మంచు మనోజ్ భార్య మౌనికతో కలిసి ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఆస్తి కోసం కొట్లాడటం లేదని, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని అన్నారు. తాను కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చానని, అయితే పోలీసులు తనకు ఏమాత్రం హెల్ప్ చేయటం లేదని అన్నారు. తన బౌన్సర్లను విష్ణు మనుషులు అక్కడి నుంచి పంపించేయటం ఏంటని ప్రశ్నించారు. ఇక కాసేపటి క్రితమే జల్పల్లి ఇంటికి పహాడీ షరీఫ్ సిఐ వెళ్లి ఆరా తీశారు. ఆస్తి కోసం ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి, నా పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ తాగుతున్నారు. అది కొంచెం చూసి ఓకే సార్ ధైర్యంగా మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్. బయలుదేరి